హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూసారా, ఫస్ట్ కరివేపాకుని నీట్గా కోసుకొని మంచిగా కడిగి 1 డే ఆరబెట్టాలండి. ఆరబెట్టిన తర్వాత ఆరిన వాటిని వేయించుకొని ఇక్కడ రెడీగా చేసుకున్నాం అనమాట. సో మీకు నేను అది రెడీమేడ్ అంటే వేయించిన కరివేపాకు చూపిస్తున్నా. ఇప్పుడు మనకేం కావాలంటే 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ధనియాలు, 3 స్పూన్లు మినపగుళ్ళు. సో వీటన్నింటినీ వేయించుకోవాలి దోరగా. సో అన్నీ మిక్స్ చేసేసాం, ఇలా వేయించుకుంటున్నాం. ఆల్రెడీ కొంచెం వేయించిందే అండి, మీకు చూపించడానికి వేయిస్తున్నాం. మళ్ళీ చూసారు కదా ఎర్రగా రెడ్డిష్ కలర్లో ఎలా వచ్చిందో అలా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. దోరగా ఉంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నిటిని ఒక బౌల్లో తీసుకున్నాం. తర్వాత మిక్సింగ్ జార్లో తీసుకొని దాన్ని మనం పౌడర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ తీసుకోండి. పెద్ద స్పూన్తో 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ జనరల్గా మనకి పచ్చళ్ళలో మనం మిక్స్ చేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువైతే టేస్టీగా ఉంటుంది కదా, అలా దాని ప్రకారం ఒక 4 బిగ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న కరివేపాకును కొలుచుకోవాలి, ఎంత కరివేపాకు ఉంది అని. ఎందుకంటే దాన్ని పట్టి చింతపండు కూడా కొలతలో ఉండాలి కాబట్టి ఇక్కడ మేము కొలుచుకుంటున్నాం. ఇది ఫస్ట్ 1 ఒక క్వాంటిటీ, ఒక బౌల్ తీసుకోండి అంతే, దాని ప్రకారం అన్నమాట. ఇది 2, మనకు అన్నీ సమపాళలో పడితేనే టేస్ట్ వస్తుంది కదా, అందుకోసం మనం కొలుచుకోవడం అనమాట. ఇప్పుడు 2 అయిపోయి నెక్స్ట్ 3rd 1, ఇది 3వ గిన్నె. ఇది 3, నెక్స్ట్ 4, ఇంకొకటి 5 వస్తుందండి టోటల్ మనకి. సో కొలత అనేది చాలా ఇంపార్టెంట్ టేస్ట్ కోసం. ఇది 4, నెక్స్ట్ 5. సో మనకు 5 బౌళ్ళ ఆకులు వచ్చాయి. మనం 5 బౌళ్ళ ఆకులని చూపిస్తున్నాం ఇప్పుడు. సో 5 బౌల్స్ ఆఫ్ ఇది వేసేసి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి తిప్పండి. ఆ ఆయిల్ అంతా కలిసేటట్టు మంచిగా మొత్తం తిప్పాలన్నమాట, ఆకులు కింద పడిపోకుండా అంతా. దీనికి ఇప్పుడు చింతపండు 5 బౌళ్ళ ఆకులకి 1/2 బౌల్ చింతపండుని నానబెట్టుకోవాలి. ఇది వేడి నీళ్ళతో నానబెట్టుకొని ఉండాలన్నమాట. అది వేడి నీళ్ళలో నానబెట్టుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం ఈ వేయించిన మిక్స్ అంతా కూడా మిక్సీ పడుతున్నాం అనమాట, మిక్స్ పట్టాలి. నెక్స్ట్ ఈ ఆకుల్ని కూడా మిక్సీ పట్టాలి. సో అది మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ఆకుల్ని మిక్సీ పట్టబోతున్నాం అనమాట. ఇదంతా ఆకుల్ని మిక్సీ పట్టేసేయాలి. మెత్త గ్రైండ్ పౌడర్లా అవుతుందన్నమాట. కాస్త ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం ముద్దగా అవుతుంది. ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత చింతపండుని మిక్స్ చేయాలి. మనకి 5 ఇక్కడ చిన్న జార్ తీసుకున్నామండి, అందుకని 2 to 3 టైమ్స్ కొంచెం వాటర్ ఉంచుకున్నాం, కొంచెం చింతపండు ఉంచుకున్నాం. ఫస్ట్ దాంట్లో మాత్రం ఒక బిగ్ స్పూను సాల్ట్ వేసాం. తర్వాత 1/2కి 1/2కి మధ్యలో కారం అనమాట, అంత క్వాంటిటీ. ఎందుకంటే ఒక బౌల్, ఆ బౌల్లో 1/2కి 1/2కి మధ్యలో ఎంత అవసరం అవుతుందో అంత కారం తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్, 1.5 స్పూన్ స్మాల్ స్పూను షుగరు లేదా జాగ్రీ బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఇంట్లో ప్రజెంట్ బెల్లం లేదని షుగర్ వేసాము, మీ కన్వీనియంట్. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ పెట్టేసుకున్న తర్వాత మిక్సీ చేసిన తర్వాత మనం ఫైన్ గ్రైండ్ చేసాం కదా అవన్నీ, వాటిని కూడా ఇందులో పెట్టుకోవాలి. ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసాం. ఇప్పుడు ఏం లేదండి, అదంతా మిక్స్ లాగా కలిపేయాలి. ఏది మనకి ఆ మినప్పప్పు, ఆ గ్రైండ్, చింతపండు, ఆకుల్లో కలిపిన గ్రైండ్ అన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం వేసామంటే 1 స్పూన్ ఆవాలు వేసాం, 1 స్పూన్ జీలకర్ర వేసాం, నెక్స్ట్ 1 స్పూన్ శనగపప్పు వేసాం. చూసారు కదా. తర్వాత ఒక 1.5 ఎండుమిర్చి వేసాం. తర్వాత 1 స్పూన్ ఇంగువ వేసాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి, కాస్త వేగేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వేగుతోంది, అలా ఫైన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పసుపు వేసాం, కొంచెం 1 స్పూన్ పసుపు. తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మిక్స్ పట్టుకొని ఉన్నామో దాన్ని స్మాష్ చేసుకుంటూ విడివిడిగా స్ప్లిట్ చేసుకుంటూ దాన్ని మనం అందులో వేసేసి మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి. అంతే.
వేడి వేడి కమ్మటి అమ్మ చేతి కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు ఇక్కడ ఉంటేనా నోరు ఊరిపోయేది. నాకు చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తినేయాలి అనిపించేంత. సో మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఇది చేసుకొని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా చేసుకున్నారు, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, ఎలా ఉంది టేస్ట్ అనేది. కరివేపాకు పచ్చడి రెడీ.